బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ను డీసీఎం ఢీ కొట్టింది. దీంతో డీసీఎంలోని ముగ్గురు కూలీలు స్పాట్లో మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ను డీసీఎం ఢీ కొట్టింది. దీంతో డీసీఎంలోని ముగ్గురు కూలీలు స్పాట్లో మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ దగ్గర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు తెల్లవారుజామున నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉన్నటువంటి ఈదురుగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ ని డీసీఎం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయమైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. హైదరాబాద్ లోని శంషాబాద్ నుంచి ఇటాలియన్ సంబంధించిన టైల్స్ వేసుకుని వస్తున్నటువంటి ఈ యొక్క డీసీఎం వ్యాన్ లో 6 కూలీలు ఉన్న పరిస్థితి ఉంది. దీనిలో ముగ్గురు కూలీలు ముందు అంటే క్యాబిన్ లో కూర్చోగా మరో ముగ్గురు కూలీలు కూడా అంటే ఈ మార్బుల్స్ సంబంధించేసి డీసీఎం ట్యాంక్ లో డీసీఎం లోపల వేసినటువంటి మార్బుల్స్ మధ్యలో వీళ్ళు ముగ్గురు కూలీలు పడుకున్నారు. అయితే ఈ వస్తున్న సమయంలోనే అంటే ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుందో ఈ యొక్క డీసీఎం వాహనం అదే సమయంలో గుంటూరు వైపు నుండి ఖమ్మం వైపు వెళ్ళాలని చెప్పేసి ఒక సిమెంట్ ట్యాంకర్ అనేది వస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఇది కూడా చౌరస్తా వద్ద వచ్చి ఆ యొక్క సిమెంట్ ట్యాంకర్ అనేది యూటర్న్ అవుతుందో అంటే టర్న్ తీసుకునే సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి డీసీఎం అనేది ఒక్కసారిగా ఆ యొక్క సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టింది. అయితే అది తెల్లవటంలో మంచు ఉండడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. ఆ సమయంలో డీసీఎం కూడా పూర్తి స్థాయిలో వేగంగా ఉందని చెప్పి కూడా పోలీసులు గుర్తించే పరిస్థితి. ఎప్పుడైతే ఈ యొక్క సిమెంట్ ట్యాంకర్ టర్న్ అవుతుందో దాన్ని గమనించగా డీసీఎం ట్యాంకర్ స్పీడ్ గా వచ్చేసి దాన్ని ఒకసారి దాన్ని ఢీకొట్టడంతో మాత్రం ఆ యొక్క డీసీఎం లో ఉన్నటువంటి మార్బుల్స్ అనేది ఒక్కసారిగా మధ్యలో పడుతున్నటువంటి కూలీల మీద పడే వరకు ఆ ముగ్గురు కూలీలు కూడా అభినందిస్తున్నారు. డీసీఎం సంబంధించి ఎవరైతే క్యాబిన్ లో కూర్చున్నారో వాళ్ళకు తీవ్రంగా కావాల్సిన సమాచారం పోలీసులు వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని క్షతగాత్రంలో మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేసి చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణము అతివేగము, అదేవిధంగా మంచు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి చెప్పవచ్చు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు పెట్టారు. అదేవిధంగా ఈ రెండు కూడా మెయిన్ రోడ్ మీద పడటంతో అంటే హైవే కావడం వల్ల ట్రాఫిక్ అనేది ఒకసారిగా స్పందించుకునే పరిస్థితి. వెంటనే క్రేన్ సహాయంతో ఆ యొక్క డీసీఎం అదేవిధంగా సిమెంట్ ట్యాంకర్ ను పక్కకు తొలగించేసి ట్రాఫిక్ కూడా పోలీసులు క్లియర్ చేసే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.